పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ నాటి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారు. ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలను, ప్రజాస్వామిక పోరాటాలను స్ఫూర్తిగా నిలిచారు. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పౌరుషంగా నిలిచారని ఖమ్మం వీరనారి మండల అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్రబాయ్, కార్యదర్శి మామిడాల ఝాన్సీ, ఉపాధ్యక్షురాలు జ్యోతి త్రివేణి, కలకోటి స్పందన, బానోత్ బాద్రు నాయక్ అన్నారు. చూడండి భద్రు నాయక్ దగ్గర ఉండండి. ఓకే. జోహార్ చాకలి ఐలమ్మ, కొనసాగిస్తాం చాకలి ఐలమ్మ మీ ఆశయాలను, సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను, సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి చాకలి ఐలమ్మ. కొనసాగిస్తాం చాకలి ఐలమ్మ మీ ఆశయాలను, సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను, సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను. సాధిస్తాం చిట్యాలమ్మని ఆశయాలను, సాధిస్తాం చిట్యాలమ్మని ఆశయాలను. కొంచెం గట్టి మాట్లాడు. నమస్కారం అండి, నా పేరు శ్రీశ్రీ గారు. ఈరోజు చాకలి ఐలమ్మ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి తీసుకొని ఎందరో మహిళలు ముందుకు వచ్చి వీరనారి వెన్నెతెన్నగా ముందుకు వచ్చి ఉద్యమాలు చేసి ఈరోజు ఆడమహిళ బయటకు వెళ్ళాలన్నా ఏదైనా వర్క్ వెళ్ళాలన్నా భయపడుతూ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మనలో ఉన్న లోపం భయం. అదే చాకలి ఐలమ్మ అంతమంది రజకారులు ముందుగా ఆమె ఎదిరించి ఆమె రోకల పండ్లు తీసుకొని, కత్తి తీసుకొని ఆ ఉద్యమాల్లో ముందుకు నడవబట్టి ఆమెకి వెనకడిగేసారు. ఆమె చూసి మనము ఎత్తుంటే వాడు ఏదన్నా అంటే అమ్మో వాడు నన్ను ఏమన్నా అంటాడేమో అని మనం భయపడి తలంచుకొని పోవడం వల్లనే ఈరోజు మన మీద అత్యాచారాలు, అనాధికారాలు అన్నీ జరుగుతాయి. అది కారణం మనం కూడా చైతన్యం తెచ్చుకొని ముందుకు వచ్చి ఎవరైనా ఎదురొచ్చి ఏంటమ్మా ఎటు వెళ్తున్నావు అంటే నీకెందుకు ఎటు వెళ్తాను మనం ఎదిరించి వాళ్ళకి ప్రశ్నించి మన జవాబు ఇచ్చే రోజు వాళ్ళు మనకు భయపడతారు. ఒక మహిళ అంటే ఇంకో మహిళ కూడా వచ్చి సపోర్ట్ ఇస్తే అమ్మో ఈ మహిళలు మనం అంటే మనకు వాళ్ళందరూ సపోర్ట్ వస్తారేమో, మహిళా సంఘాలు ఉన్నాయేమో, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనల్ని ఏమన్నా ఉరిశిక్ష పడేలాగా మనకి ఏమన్నా ఉద్యమాలు చేస్తారని భయం కలిగింది. ఆ భయం లేనప్పుడు ఎంతోమంది డాక్టర్ల మీద అత్యాచారం జరుగుతుంది, ఎంతో పసిపిల్లల మీద అత్యాచారం జరుగుతుంది, పనికెళ్ళిన లేడీస్ మీద అత్యాచారం జరుగుతుంది. అనుగుణ ఒక మహిళకు అన్ని ఉద్యమాలలో ముందు పోవాలంటే చేసే అత్యాచారాలు మగ పురుషులు కూడా ఉంటున్నారు కాబట్టి కొద్ది వాళ్ళు కూడా మాకు చైతన్యం ఇచ్చి ముందు నడిపిస్తే మేము కూడా ధైర్యంగా పోరాడగలుగుతాం, చేయగలుగుతాం, చెందగలుగుతాం. ఈరోజు ఆమె వీరనారు చాకలి ఐలమ్మ గారు ఉన్నారంటే ఆమె వెనక ఎంతో మంది ఉద్యమకారులు, వీరనారు మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాంటి సపోర్ట్ మాకు బయట లేదు, సమాజంలో లేదు కాబట్టి కొంచెం మీరందరూ గ్రహించి మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించి ఇలాంటి ఈ సంఖ్య ఏంటంటారు తెలీదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను చదువుకోదు. ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నో చేస్తుంది. ఇట్లాంటి ప్రోగ్రాలకు వచ్చి మాకు కూడా స్ఫూర్తినిచ్చి మమ్మల్ని ముందడికి నడిపించి చదువు లేని వాళ్ళు జ్ఞానవంతులుగా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులుగా లేరు. కానీ అలాంటి వాళ్ళు మాకు నేర్పించి ముందు నడిపిస్తే మేము అన్నింటిలో విజయాలు సాధిస్తాము, అన్నింటిని ఎదిరిస్తాము, మాట్లాడతామని ఇంతటితో మేము ముగిస్తున్నాం. వీరనారి ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు, వీరనారి మనులకు పేరున జయజయములు. ఇవాళ చిట్యాల ఐలమ్మ పోరాట యోధురాలు, రైతాంగ తెలంగాణ పోరాట యోధురాలు. ఆమె 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకు భూమిని పంచింది. ఆమె ఒక త్యాగాన్ని ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
రేవంత్ రెడ్డి గారు కూడా మా మహిళా సంఘం తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా ఒకటి అడుగుతున్నాం సార్, ఇవాళ కనీసానికి మహిళలు బయటికి వెళ్ళాలంటే వాళ్ళకు రక్షణ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరున్న ప్రభుత్వంలో బెల్లి షాపులు ఊరు బయట ఉన్నాయి. దయచేసి ఆ బెల్లి షాపులను కూడా ఊళ్ళో లేకుండా మా పిల్లలకు రక్షణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ప్రతి పదానికి 4-5 బెల్లి షాపులు ఉన్నాయి. ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే తాగుబోతులు నడి పదాట్లనే ఉంటున్నారు. ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంది. చిట్యాల ఐలమ్మ రైతాంగ పోరాట ఉద్యమం చేసింది. మా ఉద్యమాలు కూడా ఆడపిల్లలకు రక్షణ కావాలి, మాకు రక్షణ కల్పించాలనేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. మా యొక్క మనవిని కూడా మీరు ఆలోచించి ఈ యొక్క బెల్లి షాపుల్ని కూడా కొన్ని మీరు రద్దు చేస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. కోవిలిగే వెన్నెలమ్మ మా సాకలి ఐలమ్మ, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డవమ్మా. మూటకపు దొరలను నీవు ఎదిరించినావమ్మా, బాంచందర అన్న చోటే ఐలమ్మో. ఉద్యమమే ఊపిరిగా ఉన్నావా, ఉద్యమమే ఊపిరిగా వచ్చినవా. ఓ వెలిగే వెన్నెలమ్మ మా చాకలి ఐలమ్మ, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డవమ్మా. మూటకపు దొరలను నీవు ఎదిరించినావమ్మా, బాంచందర అన్న చోటే ఐలమ్మ. బరిగీసి నిలిచినవా మాయిలమ్మ, బరిగీసి నిలిచినవా మాయిలమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జయంతి ఉత్సవ కార్యక్రమానికి పెద్ద మనసుతోని ఇవాళ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇక్కడికి వచ్చింది ఏదో ఒక అటెండర్ కాదు, బీసీ సంక్షేమ శాఖకి ఒక అధికారి జిల్లా బాస్ మన దగ్గరికి వచ్చారు. మీరు డిసిప్లైన్ ఉండండి. జిల్లా అధికారి వచ్చారు, అదే రకంగా అనేక మంది పెద్దలు సీనియర్ జర్నలిస్టులు వచ్చారు, కళాకారులు వచ్చారు, రాష్ట్ర స్థాయిలో పాడగలిగే కళాకారులు, మహిళా సంఘ బాధ్యులు, పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, నాగయ్య సార్కి, వీరనారి మహిళా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఈశ్వరి గారు, ప్రముఖ జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్, ఏకైక జర్నలిస్ట్ జిల్లాలో రాష్ట్రంలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సామాన్యులేం కాదు, చాలా ప్రముఖులు వచ్చారు. వీరనారి చిట్యాల ఐలమ్మ గారి జయంతి ఉత్సవ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఒక చిన్న ఈ కార్యాలయంలో వీరనారి మండల ఆశయ సాధన సమితి చిన్న కార్యాలయానికి వచ్చి చిట్యాల ఐలమ్మ గారికి ఉన్నటువంటి పోరాటాన్ని స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేయడానికి ఇంతమంది పుర ప్రముఖులు వచ్చి ఐలమ్మ గారికి నివాళులర్పించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది ఆల్రెడీ మహిళలు, పెద్దలు అందరూ మాట్లాడారు. మాట్లాడేది ఏం లేదు, కానీ వాళ్ళ ఐలమ్మ గారికి ప్రభుత్వమే జయంతి అధికారికంగా జరుపుతూ ఉంది. అదేవిధంగా చిట్యాలమ్మ వారి వారసత్వానికి మునిమనూరాలకి ఇటీవలగానే ఆమెకి బీసీ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం హర్షం వ్యక్తం చేస్తూనే వారి మునిమనూరాలకి ఇటీవలనే ఇదే వేదిక ద్వారా వీరనారి ఆశయ సాధన సమితి కమిటీ ద్వారా వారికి ఘన సన్మానం చేస్తూ వీరనారి చాకలెల్లమ్మ గారి పోరాట స్ఫూర్తిని, వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేస్తూ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అన్యాయాలు, వివక్షతలు, అసమానతలపై మనం పోరాటం నడుం బిగించాలని చెప్పి ఐలమ్మ గారిని మరీ మారు గుర్తు చేస్తూ ఇవాళ ప్రభుత్వం ముందు మనం అనేక డిమాండ్లు పెట్టాం. చిట్యాల ఐలమ్మ గారిని ఆమె కేవలం ఒక మహిళ కాదు, ఏదో ఒక బీసీ కుటుంబంలో పుట్టినటువంటి సాధారణ మహిళ కాదు. ఆమె పుట్టింది బీసీ కుటుంబంలో కావచ్చు, బలైన వర్గం కుటుంబంలో కావచ్చు, కానీ దేశవ్యాప్తంగా అనేక మంది పేదలకు, నిరుపేదలకు, బహుజనులకి 10 లక్షల ఎకరాలు పంచి తన ధీరత్వాన్ని, తన పోరాట పటిమను నిలబెట్టుకున్నటువంటి వారసత్వం ఉన్నటువంటి సాయుధ పోరాట రైతాంగ యోధురాలు చిట్యాల ఐలమ్మ గారి
జయంతి ఉత్సవాల్ని కార్యక్రమానికి మేము పిలవంగానే జస్ట్ సోషల్ మీడియాలో కూడా చూసి అనేక మంది పెద్దలు వచ్చారు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ ఇది వీరనారిమళ్ళ ఇవాళ విజయం కాదు, ఐలమ్మ గారి మీద ఉన్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధి, వారు చేసినటువంటి పోరాటానికి ఈ చిన్న కార్యాలయానికి వచ్చి ఎండలో లెక్క చేయకుండా 1-2 గంటల నుంచి వాళ్ళ ఈ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో మాకు ఇంత ఆదరణ ఇస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులకి, జిల్లా అధికారికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ రేపు కార్యక్రమం ఉండి కూడా ఇవాళ బీసీ సంక్షేమ అధికారి చిట్యాల ఐలమ్మ గారి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, వారి యొక్క త్యాగాన్ని స్మరించాలి. నేను కూడా ఇప్పటికే అక్కడ ఆల్రెడీ ధర్నా చౌకలో ఐలమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని పాల్గొని, అధికారి అంత బిజీగా ఉన్న వీరనారి మళ్ళీ ఆశా సాధన సమితి చిట్యాల ఐలమ్మ గారి ఆశా సాధన కోసం పనిచేస్తుండ్రాళ్ళు. ఆమె నమ్మి ఇవాళ వచ్చి మన మధ్యలో వచ్చి ఆమె కేక్ కట్ చేసి నివాళులర్పించి ఒక అర్ధ గంట సేపు మనకు విలువైన సమయాన్ని ఇచ్చిన బీసీ సంక్షేమ అధికారి జ్యోతి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా మీ సహాయక సహకారాలు అందించాలని చెప్పి, మహిళలు ఏ కార్యక్రమం చేసినా బీసీ సంక్షేమ అధికారిగా ఆమె కూడా, జ్యోతికి అధికారి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కాబట్టి వాళ్ళ చిట్యాల ఐలమ్మ గారి జయంతి కార్యక్రమానికి వీరనారి మహిళా సంఘం కమిటీ వారి పిలుపు మేరకు వచ్చి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వారికి నివాళులర్పించడానికి వచ్చిన విజేత గారికి మరోమారు, వారి బృందానికి, ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది వీరనారి మహిళా ఆశయ సాధన సమితి అధ్యక్షురాలకి, ప్రధాన కార్యదర్శికి, మిగతా వారి బృందానికి, కల్పనక్కకి, జాన్వికి, మా జ్యోతికి, స్పందనకి, అందరికీ పేరు పేరున, త్రివేణికి, భవానికి, ఇంకా మా ఈ కార్యక్రమానికి ఫక్రుద్దీన్ బృందం మరియు నారాయణ గారు, వాళ్ళందరూ కూడా సాంస్కృతిక సాధరులుగా ఐలమ్మ గారిని కావచ్చు, ఇవాళ ఎవరికి మహనీయుల జయంతి వర్ధంతులు కావచ్చు, పోరాటాల్లో, మాటల్లో, పాటల్లో ఇవాళ వీరనారి మళ్ళీ ఆశయ సాధన సమితి కమిటీకి, ఐక్యవేదికకి వెన్నంటూ ఉంటూ తమ గళాన్ని వినిపిస్తున్నటువంటి కళా బృందానికి, అనుకోని అతిథులు కూడా చాలామంది మన యువకులు, మన భావన గారు కూడా కొత్తగా, భావనను ఇంకో మేడం గారు కూడా వచ్చారు. అందరికి కూడా పేరు పేరున చాలామందికి పేరు తెలియదు కానీ వచ్చి జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగటానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, పురుషులకి, నాయకులకి, పోరాట యోధులకి, అక్కలకి, అన్నలకి, మా జంగపల్లి రవణ కూడా కోదండరాం పార్టీ టౌన్ ప్రెసిడెంట్కి, మన ప్రకృతిన్ గారికి, మరియు వచ్చిన అందరికీ పేరు పేరున, రాము గారికి, ఇవాళ జర్నలిస్టులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కళాకారులకి, ఉద్యమ నాయకురాలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకృతిన్ గారు కూడా ఇంకో పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే తల్లిదండ్రి దైవము, గురువంటే జాతి గొంతు గాన్నము, వెలుగుతున్న జ్ఞానము. గురువంటే అరిస్టాటిడు, సోక్రటీసు, కౌటిల్యుడు, కౌశికుడు, చరితను మలచిన గురువులారా వందనాలు, వేల వేల వందనాలు. గురువంటే పిల్లల చదువుకు అర్థం చెప్పిన ప్రయోగశీలి గిజుబాయి, పల్లె పల్లెల్లో పిల్లల గుండెల జ్ఞాన జ్యోతులను వెలుగిస్తున్న గురువులారా వందనాలు, వేల వేల వందనాలు. గురువంటే తల్లిదండ్రి దైవము, గురువంటే జాతి గొంతు గానము, వెలుగుతున్న జ్ఞానము. థ్యాంక్ యూ. ఐలమ్మ సమర జ్యోతి అయినావా తల్లి ఐలమ్మ.